ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో స్థితి ప్రకరణంలో 7వ భాగంలో 7వ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాము. ఆరోపితం. దాశూరుడు. ఈ జగత్తు ఆకాశం వలె శూన్యమైనది మాత్రమే. దాశూరపుత్రుడు. ఈ జగత్తు శూన్యమైనప్పుడు ద్రష్ట కూడా శూన్యుడే అవుతాడా? జగత్తు లేదు అనుకుంటే జగద్వ్యవహారంలో కుదరవు కదా. అప్పుడు అట్టి అవగాహన గల జీవులతో నిండిన జగత్తు జడమే అయిపోతుందేమో. దాశూరుడు. విశాలమైన ఎడారిలో ఒకడు మృగతృష్ణను చూచాడనుకో. విశ్లేషణచే మృగతృష్ణలో జలం ఉండదు అని గ్రహించబడినప్పుడు ఆ ఎడారి పొందే నష్టమేమిటో చెప్పు. ఈ జగత్తు, జీవుడు మొదలైనవన్నీ నీ పట్ల తొలగిపోయినప్పటికీ దృక్రూపుడవగు నీకు అనగా లేక ఆత్మకు ఏమాత్రం లోటు ఉండదు. అది ఏమాత్రం శూన్యత్వం పొందదు. యథారీతిగా పూర్ణమయ్యే ఉంటుంది. మృగతృష్ణతో సమానమైన ఈ జగత్తు అసత్స్వరూపం గల వికల్పముల చేతనే ఆవిర్భూతం అగుచున్నది. ఈ జగత్తు అనున్నది ఆరోపిత వ్యవహారం మాత్రమే. ఆరోపించబడింది తొలగిస్తే పోయేదేమున్నది? మిథ్యాభూతమగు సంకల్పమే స్వయంగా మిథ్యాభూతమగు ఈ మొత్తం జగత్ వ్యవహారాన్ని ప్రకటితమునర్చుచున్నది. అట్టి సంకల్ప వ్యవహారం నిరోధించబడగా నీవు సంకల్పరహితుడవగుచున్నావు. నీ దృష్టిలో లేనివే అని తెలియవచ్చిన పదార్థములచే నీవు బాధింపబడవు. జగత్తు పట్ల ఇది సత్యమైనదే అని బుద్ధి తొలగుచుండగా ఇక నీ యందు వాసనలు సంభవించవు. భావనాక్షయమే వాసనాక్షయం కూడా. సర్వభావనలు తొలగినప్పటికీ ఇక తొలగింపజాలనిదేదో అదే నీవు. వాసనాక్షయమే మోక్షస్థితి యొక్క సంప్రాప్తం. కాబట్టి నాయన, దృఢమైన అభ్యాసంచే ఈ దృశ్యం లేదు, ఈ జగత్తంతా అసత్యం అని గ్రహించు. ఎప్పుడైతే నీవు దృశ్యరాహిత్యం అవధరిస్తావో, ఈ దేహములందు ఆత్మభావం లేకుండా ఉంటావో, అప్పుడు నీవు ఈ సుఖ దుఃఖములలో తగులుకొనే ప్రసక్తే ఉండదు. ఈ దేహము, ఈ బంధువులు, ఈ మిత్రులు, ఈ వస్తు సముదాయము మిథ్యారూపంలే కదా అని నిశ్చయించుటచే వానియందు నీకు ఆసక్తి అభినివేశములు జనించవు. ఆసక్తి నశించిందా ఇక హర్షం, దుఃఖం, జననం, మరణం మొదలైనవన్నీ నీ పట్ల అసంభవంలే అవుతాయి. కాబట్టి సుఖ దుఃఖాది విభ్రమములు నీకెప్పుడైనా ప్రాప్తిస్తుంటే ఇదంతా అసత్తుయే అను నిశ్చయమును కలిగియే ఉండు. ఆపై ఎట్లు ఉచితమో అట్లే వ్యవహరించు. విషయ విస్మరణం. ఈ మనస్సే చిద్వస్తువు యొక్క ప్రతిబింబం వంటి జీవుడు అను రూపమును ధరిస్తోంది. ఈ జగత్తు రూపమైనట్టి భూత భవిష్యత్ వర్తమాన జగత్తునంతటిని మనస్సే నిర్మించుకుంటూ పోతుంది. అదే సర్వమును ఉద్భవింపజేస్తోంది, పరివర్తింపజేస్తోంది, నశింపజేస్తోంది. అది ఒక సమయంలో విషయములతో సంబంధమును పొందినదై వాసనలచే ఆచ్ఛాదితమవుచున్నది. అయితే ఒక ప్రశ్న, ఇంతటి వ్యవహారంను నిర్వర్తిస్తున్న ఈ మనస్సు స్వయం శక్తి కలిగి ఉన్నదా? లేదు. అది వాస్తవానికి జడమైనది. అది అధిష్టానమగు శుద్ధ చైతన్యం యొక్క సంబంధం చేతనే స్ఫురణ శక్తియుతమై ఉన్నది. అట్టి శుద్ధ చైతన్యమే నీ వాస్తవ స్వరూపం గాని ఈ శరీర మనస్సులు నీవు కావు. అయితే మలినము, చంచలము అగు ఇచ్ఛచే ప్రేరేపించబడుట చేతనే మనస్సు ఈ జగత్తు రచన అను వ్యవస్థను నిర్వర్తించుచున్నది. హృదయం అనే వనంలో కోతి వంటి ఈ జీవుని మనస్సు స్వ ఇచ్ఛానుసారంగా, స్వయం కల్పిత కార్యక్రమానుసారంగా ఈ జగత్తులో లీలలు నిర్వర్తిస్తోంది. ఈ జీవుడు లేక మనస్సు ఒకప్పుడు విశాలాకారయుతుడవుచున్నాడు, మరొకప్పుడు అత్యంత సంకుచిత రూపం పొందుచున్నాడు. ఒకప్పుడు జగత్ స్వప్న సంసక్తతచే నేను పరాధీనుడను అను భావం పొందుచున్నాడు, మరొకప్పుడు నేను సర్వమునకు అసంబంధితుడను అను రీతిగా భావనను ఆశ్రయిస్తున్నాడు. సంబంధమే లేని చోట ఇక బంధమంటూ ఎక్కడిది? ఈ సంకల్పంలో అను తరంగాలు ఎప్పటి నుండి పుడుచున్నాయో దేశకాలముల దృష్ట్యా గ్రహింపశక్యం కాకయే ఉన్నాయి. అయితే
సంకల్పములు విషయముల పట్ల ఏర్పడు ధ్యాస చేతనే ఉద్బోధితమై వృద్ధి చెందుచున్నాయి అని మాత్రం తప్పక చెప్పవచ్చు. దేశకాలములు సంకల్పాంతర్గతములే. విషయ విస్మరణం అనొక వజ్రాయుధం చేత మాత్రమే ఈ సంకల్ప వ్యవహారం అంతా సమూలంగా నశించగలదు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆరోపితము అనే విషయాన్ని గురించి తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశము 8. ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది, లేనిది ఏనాడు లేదు. ఈ జీవుని అందలి సంకల్పించు స్వభావం అల్ప విషయం చేత కూడా ప్రజ్వరిల్లుతోంది. క్షణభంగురములు జడత్వంను ఆశ్రయించి ఉన్నట్టివి అప్రకటిత రూపంలో అయినట్టి సంకల్పంలే ఈ జగత్తులో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నాయి. ఓ ప్రియకుమార, ఈ ప్రపంచంలో ఏదైతే అసత్యమయ్యున్నదో అదంతా శీఘ్రంగా నివారించబడుటయే ఉచితం కదా. అసత్వస్తువు సత్ అవుతుందా? ఎన్నటికీ కాదు. ఇందులో సందేహం లేదు. సత్ అను వివేచనను సంకల్పాలు అను వాటికి అన్వయించి చూద్దాం. ఒకవేళ సంకల్పం అన్నది సత్యరూపమే అయి ఉంటే ఇక దానిని నిగ్రహించడం ఎవరి తరం చెప్పు? అది స్వతహాగా అట్లే ఉండగలదు. అది సత్స్వరూపం కాదు కాబట్టే కొందరు మహనీయులు దివ్యమగు ఆత్మజ్ఞానంచే సంకల్పరహితులై స్వసత్తచే స్వయం ప్రకాశంగా వెలుగొందుచున్నారు. సంకల్పం అన్నది అసత్తే కనుక దానిని దమింపజేయడం తప్పక సుసాధ్యమే. ఈ ప్రపంచము రూపంలో నీకు సంప్రాప్తించుచున్న మాలిన్యము సత్యమే అయితే ఇక దాన్ని తొలగించుట ఎట్లు? బొగ్గుకు ఉన్న నలుపును ఎంత శుభ్రపరిచినా తొలగించగలమా? దాని నలుపును తొలగించుటకు యత్నించేవాడు మూర్ఖుడే అవుతాడు కదా. ఈ జగత్తు ఇందు జీవునకు స్ఫురించుచున్న సంకల్ప వ్యవహారంతో సహా సత్యం కానే కాదు. జై శ్రీరామ్. ఈ విధంగా ఉన్నది ఎల్లప్పుడూ ఉంటోంది, లేనిది ఏనాడు లేదు అనే విషయాన్ని గురించి తెలియజేయడం అనేది మనం చూసాము. అంటే జగత్ అనేది ఉంటే దానిని తొలగించడానికి ఆ సంకల్పాలు అనేటువంటి తొలగించడానికి వీలు కావు. కానీ అవి లేవు కాబట్టి ఆత్మజ్ఞానంచే కొందరు మహాత్ములు వాటిని సంకల్పాలను త్యజిస్తూ సంకల్పరహితులై జీవిస్తున్నారు అని చెప్పడం మనం ఇందులో చూసాము. జై శ్రీరామ్. తర్వాత 9. ప్రయత్నించిన వాడే గ్రహిస్తున్నాడు. ప్రియపుత్రక, ఈ ప్రపంచం యొక్క స్థితి అనిర్వచనీయము. ఇది అనాది కాలంగా సిద్ధించి ఉంటోంది. జ్ఞానం యొక్క పరమార్థం చేత ఇది తప్పక సంపూర్ణంగా తొలగగలదు. జ్ఞాని మాత్రమే అతి విస్తారమగు ఈ సంసార మాలిన్యంను విచ్ఛిన్నం చేయగలుగుతున్నాడు. ధాన్యం యొక్క పొట్టు ఎట్లా పోతుంది? దంచుట చేతనే కదా. రాగిపై చిలుము తొలుగుతుందా? తోమటాను క్రియచే తప్పక తొలుగుతోంది కదా. ఈ సంసార మాలిన్యం కూడా జ్ఞాన భూమికల అభ్యాసం అనే ప్రయత్నంచే తప్పక తొలుగుతోంది. పురుష ప్రయత్నము తప్పక ఫలదాయకమవుతోంది. ఇందులో సందేహం లేదు. అందుచేత అభ్యాస క్రమంచే నీవు శుద్ధము, అఖండము, నిష్కలంకము, నిత్యము అగు నీ యొక్క స్వస్వరూపాత్మను గాంచగలవు. అట్లు గాంచుట జరుగుచుండగా సర్వవ్యధలు, వేదనలు, భేద భావనలు వాటంతరవే తొలుగుతాయి. ఓ బిడ్డ, నీవు సరి అయిన ఉపాయంలో ఆశ్రయించకపోవట చేతనే మిథ్యావికల్పయుక్తమగు ఈ సంసారమంతా ఇంతవరకు జయించబడకపోవటం జరుగుతోంది. అట్లే తదితరులకు సర్వజీవుల విషయం కూడా అసంకల్పము అనే యత్నంచే ఇది శీఘ్రముగా విలయమొందుచున్నది. ఈ విషయంలో ఎవరికీ సందేహాలు అక్కరలేదు. అసద్వస్తువు ఎక్కడైనా చిరకాలం స్థిరంగా ఉంటుందా? లేదు. చీకట్లో ఉన్నవాడు దీపం వెలిగించుకుంటే ఇక ఆ చీకటి ఎక్కడో ఉంటుంది. అది ఎక్కడికి పోతుందని చెప్పాలి. దృఢమైన దృష్టితో చూస్తే ఆకాశంలో 2 చంద్రులు ఇక కనిపిస్తారా? ఈ సంసారం కూడా తత్వ విచారముచే మిథ్యాత్వం పొందుతోంది. ఓ ప్రియకుమార, సర్వదా ఒక్క విషయం గుర్తుంచుకో. నీవు ఈ సంసారమునకు చెందినవాడవు కావు. అట్లాగే ఈ సంసారం కూడా నీకు చెందినది కాదు. కనుక నిశ్చింతగా ఈ సంసార భ్రాంతిని విడిచిపెట్టు. ఈ సంసారం మిథ్యయే అని తెలిసిన తర్వాత కూడా ఇక నీకు ఈ చింతనలు ఎందుకు చెప్పు? కనుక సర్వ విషాదపూరిత చింతనలు క్రమక్రమంగా లేదా ఒక్కసారిగాను త్యజించివేయి. నేనొక జీవుడను అనే విభవములతో కూడిన ఈ భోగ విలాసాలు యుక్తమే. ఇందులో కొన్ని వస్తువులు వ్యవహారంలో పొందుటచే నేను ఆనందించగలను.
కొన్నింటిని నేను వదులుచుకోవలసి ఉన్నది. ఇవన్నీ సాంసారిక వీచికలేనని గ్రహించు. నీ రూపమున మరియు ఈ దృశ్యము రూపమున ప్రకటితమవుచున్నదేది? సర్వ విధములా ప్రకాశించుచున్నది ఆత్మయే కదా. సర్వము ఆత్మయే అయి ఉండగా నీకు దిగులు రందులు ఎందుకు కలగాలి? వాటి ప్రమేయమును నీవు ఎందుకు ఆశ్రయించాలి? అందుచేత సర్వదా నిశ్చింతుడవై ఉండు. శ్రీ వశిష్ఠ మహర్షి. వింటున్నావా రామచంద్ర? వారి సంభాషణ అట్లు ముగిసింది. ఆపై నేను వారి ముందు భౌతిక రూపుడనే ప్రదర్శించుకున్నాను. వారిద్దరూ వినమ్రతతో నన్ను ఆహ్వానించి పూజించారు. దాశూరుడు చెప్పిన ఆప్తవాక్యములను అభినందించాను. అందలి సార విశేషాలను పునఃసమీక్షిస్తూ ప్రసంగించాను. సంసారం నుండి ఈ జీవుని తరింపజేయగల అనేక గాథలు వినిపించాను. మేము ముగ్గురం ఆత్మ విషయమై అనేక దృక్పథముల నుండి అనేక విషయములు చెప్పుకున్నాం. ఆ రాత్రి ఉల్లాసంగా గడిచిపోయింది. ఆ మరునాడు ఆ తండ్రి కొడుకులు నన్ను భక్తిపూర్వకంగా సాగనంపారు. నేను నా కార్యక్రమం అనుసరించి ఆకాశంలో ప్రవేశించి మునులు వేచి ఉన్న చోటికి పయనించాను. ఇప్పుడు దాశూరాఖ్య విన్నావు కదా. దీనిని అనుసరించి ఈ జగత్తు ప్రతిబింబం వలె అసత్యమైనదని గ్రహించు. ఈ సంభాషణను అనుసరించి ప్రజలలో ఇది దాశూరాఖ్యాయిక వంటిది అన్నది ప్రచారంలోకి వచ్చింది. జై శ్రీరామ్. ఈ విధంగా ప్రయత్నించిన వాడే గ్రహిస్తాడు అనే అంశాన్ని గురించి వారిద్దరి మధ్య, అనగా దాశూరుడికి తనకి వనదేవతకి తన అనుగ్రహం వలన పుట్టిన పుత్రుడికి మధ్య జరిగిన సంభాషణ ఏ విధంగా జరిగిందనేది వశిష్ఠ మహర్షి ఇక్కడ తెలియజేశారు. ఇక ఇందులో చివరిదైనటువంటి 10వది దాశూరాఖ్యాయిక విజ్ఞాన సారాంశం. ఈ నేను నీవు అనున్నదంతా ఆత్మయే కనుక అధిష్టాన చైతన్యం దృష్ట్యా చూచినప్పుడు ఇది వాస్తవమే. ఆరోపితం దృష్ట్యా ఇవి అవాస్తవంలేనని కూడా గ్రహించు. నేను నాది ఇత్యాది అధ్యాసలను త్యజించివేయు. దాశూర మహాముని తన కుమారునికి చెప్పిన సిద్ధాంతాలలోని అంతర్లీన గానాన్ని గమనించు. ఉదార చిత్తుడవు ఆత్మనిష్ఠుడవు అగుము. వికల్పాత్మకము మనస్సుకు హేతువగుచున్న అజ్ఞాన మాలిన్యమును నేను ఆత్మతేజముని అను ప్రస్తావనచే కడిగివేయి. ఆత్మతత్వమును అవలోకించుచు ఉన్నావా? ఇక నీవు అతి శీఘ్రముగా మోక్ష పదమును పొందగలవు. ఈ 14 లోకములలో పూజ్యుడవు కాగలవు. ఇట్టి పరిశుద్ధ స్వస్వరూపాత్మ దర్శనంచే మా వంటి ఋషులకు కూడా నీవు నమస్కరింప తగిన వాడవు అవుచున్నావు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దాశూరాఖ్యాయిక విజ్ఞాన సారాంశం. ఇందులో మనకు సారాంశంగా ఏముంది అనేది చూస్తే, నేను నాది అనే ఇత్యాది అధ్యాసలను త్యజించివేయమని చెప్పేసి దాశూరుడు తన కుమారికి ఏ విధంగా అంతర్లీనంగా చెప్పాడు. వాటిని నీవు ఉదార చిత్తుడో ఆత్మనిష్ఠుడో గనక వాటిని గమనించి ఆ స్థితిలో నిలిచి ఉండు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ ప్రస్తావించడం అనేది చూసాము. ఇక ఈ యొక్క దాశూరాఖ్యాయిక అనేది ఏ విధంగా సంకల్పము అనేది ఉంటుంది, దానికి సంకల్ప విచికిత్స అనేది ఎలా చేసుకోవాలి, ఆ మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలను మనకి ఇందులో తెలియజేయడం అనేది చూసాము. ఇక తర్వాత 8వ భాగం అనేది మిగిలిన దాంట్లో తెలుసుకుందాము. జై శ్రీరామ్. ఇంతటితో ముగించుకుందాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.